హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది చూసారా? ఇది నాకు బీటెక్లో మా ఫ్రెండ్స్ ప్రజెంట్ చేసిన గిఫ్ట్ అనమాట. చాలా 2015 నుంచి దీన్ని నేను దాచిపెట్టుకుంటూ వచ్చాను. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, ఇది మా కొలీగ్స్ నాకు ప్రజెంట్ చేసిన గిఫ్ట్ అనమాట. సంక్రాంతి పండుగ రోజు దేవుని ఫోటోలు అన్నీ కూడా క్లీన్ చేసేసి ఫొటోస్ అన్నిటికీ కుంకుమ పెట్టి రెడీ చేస్తున్నాను అన్నమాట పూజకి. ఈసారి పండుగ అనేది మా ఊర్లోనే సొంతూరులో చేసాను అనమాట. చేసిన తర్వాత మా ఊర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట, చాలా ఫేమస్. అక్కడికి అయితే మేము వెళ్ళిపోయాము. మా చిన్నవాడు చూడండి, కాళ్ళు కడుక్కొని గుళ్ళకి వెళ్ళామని చెప్పేసి కాళ్ళు కడుక్కొని రెడీ అయ్యి వస్తున్నాడు. చూడండి, ఇలాగనే దండం పెట్టుకుంటాడు అనేసి అన్నాడు. సరే అని చెప్పాను. తర్వాత ఇలా లోపలికి వస్తూ ఉన్నాడు అనమాట. చూడండి, ఇది మా ఊరి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. చాలా మహిమ గల టెంపుల్. ఇక్కడ మీరు ఏ కోరికలు కోరుకున్నా కూడా నెరవేరుతాయి ఖచ్చితంగా. అది కూడాను ఎంతోమందికి ఎన్నో కోరికలు తీర్చిన ఈ అభయాంజనేయ స్వామి టెంపుల్ అంజనాపురం గ్రామంలో ఉందన్నమాట. సో ఈ సంవత్సరం మేమైతే ఫెస్టివల్ని అంజనాపురంలోనే మొదలుపెట్టాము. అయ్యగారు కూడా మంత్రులు చదవడం స్టార్ట్ చేశారు. సో ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ పూజ చేయించుకొని మేమైతే ఒక వీడియో క్లిప్ని అయితే రెడీ చేశాను. చూడండి, అయ్యగారు కూడా చాలా మంచిగా మంత్రాలు అయితే చదవడం స్టార్ట్ చేశారు. పూజ కూడా బాగా చేస్తున్నారు. ఇక్కడ మేము ముగ్గురం కూడాను ఒక వీడియో క్లిప్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. దాదాపుగా 3 నెలలు అయింది ఈ టెంపుల్కి రాక. చాలా హ్యాపీగా అయితే ఉంది ఫ్రెండ్స్. పిల్లలిద్దరిని తీసుకొని టెంపుల్కి రావడం 3 నెలల తర్వాత అనమాట. అది కూడా ఫ్రెండ్స్, పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వచ్చేస్తే మా ఇంటి వాతావరణం ఇలా ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఇది మా స్ట్రీట్. మా అల్లుడు, మా కోడలు వాళ్ళు, వీళ్ళంతా మా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చూడండి, మా కోడలు వాళ్ళు ఇప్పుడే వస్తున్నారు. పండగ వాతావరణం అయితే నెలకొందనమాట. మా ఇద్దరు కోడళ్ళు వచ్చేసారు. మా పెద్దక్క కూతురు ముందు నడుస్తూ వెళ్తున్న అమ్మాయి, చిన్నక్క కూతురేమో వెనకాల నడుస్తూ వెళ్తుంది. చూడండి, బ్లూ షర్ట్ అతనేమో మా అల్లుడు అనమాట, మా పెద్దక్క కొడుకు. మా పెద్దక్క కూతురు సింధుశ్రీ లక్ష్మీనగరం హాస్టల్లో ఉండి చదువుకుంటుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేస్తుంది మా అక్క, మా పెద్దక్క అనమాట. ఈవిడ మా మిస్సెస్, వీడు మా చిన్నోడు. ఇక్కడ చూసారు కదా, 2 బిందెలు ఉన్నాయి. కింద బిందె చాలా పెద్దదన్నమాట. అది చూడడానికి ఇలా చిన్న కనిపిస్తుంది. దానికి ఒక ఫేమస్ స్టోరీయే ఉంది. రెడీ అవుతున్నారు మా వాళ్ళు. మా వాడైతే, మా పెద్దోడు డాన్స్ అయితే చేస్తున్నాడు. చూడండి, చిన్నడేమో ఊరుక్కుంటూ వెళ్తున్నాడు, పెద్దోడేమో డాన్స్ చేస్తున్నాడు. వచ్చారని డాన్స్ చిన్న వయసులో చాలా క్యూట్గా అనిపిస్తుంది కదా. చూడండి, ఎంత బాగా చేస్తున్నారు ఇద్దరు కూడా. వాడి కూడా వాడివి, వీడి కూడా వీడివి. వెనకాల ఉన్నాడే వాడు అభిరామ్ అని మా పండుగ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ కూడా ఉంటారు. మా పెద్దక్క కూతురు అయితే వీడియో తీస్తుంటే చాలా సిగ్గుపడిపోతుంది. ఇది మా బాబాయ్ మంచం మీద కూర్చున్నాను, మా బాబాయ్. ఇది మా ఇంట్లో లోపల అనమాట. ఇది అంతా ఖాళీగా ఉందనుకుంటున్నారా? మేమైతే ప్రజెంట్ ఇక్కడ ఉండట్లేదు. ఇల్లంతా ఖాళీ చేసేసి మేము భద్రాచలంలో ఉంటున్నాము. కొన్ని సామాన్లు మాత్రమే తెచ్చుకున్నాము, మిగతా సామాన్లన్నీ వేరే రూమ్లో పెట్టేసాము. పండగ రోజు అన్నగారి కార్యక్రమాలు అయితే చేసుకోబోతున్నాం అన్నమాట.
దానికి అల్లం దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మా అక్క రెడీ చేస్తుంది. మా పెద్ద అక్క రెడీ చేస్తుంది. ఇప్పుడు మా చిన్నక్క రానే వచ్చిందనమాట. మా అల్లుడిపై రోడ్డు దగ్గర నుంచి బండి ఎక్కించుకొని వచ్చేసాడు. చూడండి మా చిన్నక్క కూడా వచ్చేసింది. ఇక్కడంతా పండగ హడావిడి మొదలైపోయింది. మా చిన్నక్క ఆవిడ, మా అల్లుడు, మా నాయనమ్మ చెప్పాను కదా ఫ్రెండ్స్, మా చిన్న మేనకోడలు, ఈమె మా చిన్నక్క కూతురు అనమాట. ఆమె ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఆమె హాస్టల్లో ఉంటుంది. ఆమె వాళ్ళ అమ్మని చూడగానే ఏ విధంగా అయితే ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో చూడండి. సడన్గా నవ్వుతున్న అమ్మాయి వాళ్ళ అమ్మని చూసి ఏ విధంగా అయితే తలదించేసుకుంటుందో చూడండి. నిజంగా తల్లి ప్రేమ చాలా గొప్పది ఫ్రెండ్స్. ఎవరు కూడా ఆ ప్రేమకైతే దూరం కాకండి. చాలా రోజుల తర్వాత వాళ్ళ అమ్మని కలిసింది, దాని తర్వాత చూసింది. ఇప్పుడే చూడండి, ఇప్పుడు వెళ్తుంది మా అక్క అయితే. మా చిన్నక్క నాయనమ్మ ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు చాలా రోజుల తర్వాత. మా నాయనమ్మ కూడా హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్. మంచి చెడులు మాట్లాడుకుంటున్నారేమో తెలియదు. ఫ్రెండ్స్ మంచం మీద కూర్చున్నాయని మా బావ అనమాట, పెద్ద బావ. అల్లుడిలో బనియన్తో ఉన్నాయని మా బాబాయ్. ఈమె మా చిన్నక్క కూతురు ఉదయశ్రీ. ఆమె వీడియో తీస్తుంటే అసలు నచ్చట్లేదన్నమాట. చూడండి, లోపల మా పండు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. మా అక్క టీ ప్రిపేర్ చేస్తుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఫోటోలు దిగుతున్నారు. ఈమె మా పెద్దక్క కూతురు, ఆల్రెడీ చెప్పాను. ఈమె చాలా సిగ్గుపడుతుంది. ఇంకా ఈమె మేడం గారు ఫోటోలు దిగుతున్నారు. చూడండి ఎంత స్టైల్గా ఫోటోలు దిగుతున్నారో. మా పండు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళు. మేడం గారి ఫోటో తీస్తున్నారు చూడండి. ఇక్కడ మా వాళ్ళందరూ సరదాగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ మా పండు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కూడాను మా పండు కోసం వెయిట్ చేస్తున్నారు. చూడండి, మా చిన్నక్కకి పండు అంటే చాలా ఇష్టం అనమాట. మా ఇంట్లో అందరికీ పండుగాడు అంటే చాలా ఇష్టము. దానికి కూడా ఒక స్టోరీ ఉంది ఫ్రెండ్స్, అది నేను తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. సరదాగా ముచ్చట్లు చాలా రోజుల తర్వాత అందరం కలుసుకున్నాం ఫ్రెండ్స్ సంక్రాంతి రోజు. ఎవ్రీ ఇయర్ సంక్రాంతి రోజు మేము ఇలానే కలుస్తూ ఉంటాము. మా చిన్నక్క స్వీట్స్ తెచ్చిందని చెప్పి మా కోడలు అందరికీ తినిపిస్తుంది చూడండి. మా పెద్దక్క కూతురు ఆమె. మీ అందరి బ్లెస్సింగ్స్తో మేమందరం ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం ఫ్రెండ్స్. మీరు కూడా హ్యాపీగా ఉండాలని మేమైతే కోరుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి. మిస్ కాకుండా చూడండి. సంక్రాంతి వైబ్స్ అన్నీ కూడా చూపిస్తాను.